అందరికీ నమస్కారం అండి. నా పేరు నిమ్మల రామారావు అండి. ఈ రోజున మనం హోమియో చిట్కాల్లో భాగంగా మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు బలమునకు హోమియో చికిత్సను మనం తీసుకుందాం. మామూలుగా ఏమిటంటే ఒక్కో సందర్భంలో కొన్ని మేకలు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, పొట్టేళ్ళు కానివ్వండి ఎంత మేపినప్పుడు కూడా అవి నీరసంగా ఉంటాయండి, బలము ఉండదండి వాటికి. అటువంటిప్పుడు లక్షణాల ప్రకారం ఏమిటంటే సెబాల్ సెరులేటా మదర్ టించర్ క్యూ చాలా బాగా పనిచేస్తుందండి. అయితే ఇది ఎలా కూడా తీసుకుందామండి. సెబాల్ సెరులేటా మదర్ టించర్ మీకు స్థానిక హోమియో షాప్ దగ్గరికి తెచ్చుకునండి. ఒక 30 ml తెచ్చుకుని మీరు ఏం చేస్తారంటే రోజుకి ఉదయం 10 చుక్కలండి మంచినీళ్ళలో కానీ లేదా తవుల్లో కానీ దానాలో కానీ లేకపోతే ఏమిటంటే ఇవి యొక్క మేకలు, గొర్రెలు, పొట్టేలు నాలుక మీద 10 చుక్కలండి ఉదయము సాయంత్రము రోజుకి 2 సార్లు నేను చెప్పిన విధంగా వాడాలండి. మరి ఈ రకంగా నేను చెప్పిన విధంగా రోజుకి మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళకి బలము చేకూరుడుకు నేను చెప్పిన విధానంలో ఏదో ఒక విధానం అనుసరించండి. సెబాల్ సెరులేటా మదర్ టించర్ రోజుకి ఉదయం 10 చుక్కలు, సాయంత్రం 10 చుక్కలు. అదే చిన్నవాటికైతే ఏమిటి అంటే సెబాల్ సెరులేటా మదర్ టించరు ఉదయము 6 చుక్కలు, సాయంత్రం 6 చుక్కలు. చిన్న మేకలు కానీ, చిన్న గొర్రెలు కానీ, చిన్న పొట్టేళ్ళు కానీ వాటికి ఏమిటంటే ఈ సెబాల్ సెరులేటా మదర్ టించరు ఉదయము 6 చుక్కలు, సాయంత్రం 6 చుక్కలు అండి. మీరు ఏం చేస్తారంటే వాటి నీళ్ళలో కానీ పరిశుభ్రం కొంచెం నీళ్ళలో కానీ లేకపోతే వాటి నాలుక మీద వేయాలని రోజు ఉదయం 6 చుక్కలు, సాయంత్రం 6 చుక్కలు అండి. నేను చెప్పిన విధంగా మరి ఈ యొక్క మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు వీటికి సెబాల్ సెరులేటా మదర్ టించర్ నేను చెప్పిన విధంగా ఉదయం 10 చుక్కలు, సాయంత్రం 10 చుక్కలు రోజు 2 సార్లు అండి. అదే చిన్నవాటికైతే ఉదయం 6 చుక్కలు, సాయంత్రం 6 చుక్కలు నేను చెప్పిన విధంగా వాడాలండి. మరి సెబాల్ సెరులేటా వాడటం వల్ల ఉపయోగం సెబాల్ సెరులేటా మదర్ టించర్ వాడటం ఉపయోగం వల్ల ఉపయోగం ఏంటంటే ఎప్పుడైతే మనం లక్షణాల ప్రకారం సెబాల్ సెరులేటా మదర్ టించర్ ఇచ్చామో ఈ యొక్క మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు చాలా బలంగా తయారవుతాయండి. చాలా చక్కగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. మరి నేను చెప్పిన విధంగా చెప్పినట్టు లక్షణాల ప్రకారం సెబాల్ సెరులేటా వాడి చక్కగా జీవాలకి వాడి చక్కగా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చండి. మరి హోమియో సురక్షిత వైద్యం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. లక్షణాల ప్రకారం వాడాలండి. ఇవి ఘాటు వాసి శుభ్రమైన ప్రదేశం ఉంచాలి, చిన్నపిల్లలు దూరంగా ఉంచారండి. మరి హోమియో వైద్య శాస్త్రం అండి. మరి నేను చెప్పిన విధంగా మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళకి బలము చేయకూడదు. నేను చెప్పిన విధంగా సెబాల్ సెరులేటా మదర్ టించర్ వాడి చక్కటి ఫలితాలు పొందవచ్చండి. మరి ప్రతి పాడి రైతు మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు, జీవాలు పెంపకందారులు, పోషకులు నా హోమియో చిట్కాలను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను, లైక్ చేస్తాను, షేర్ చేస్తాను మనసు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.